హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇదిగో ఏటొచ్చి మీరు చేసిన పని నాకేం నచ్చట్లేదు. మీరు వీడియో చూస్తున్నారు, మన కేకే న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. ఏమండి, మనకి ఒక ఒప్పందం ఉన్నప్పుడు మీరు వీడియోని లైక్ ఇచ్చి కేకే న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను మరిన్ని వీడియోలు చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఆస్కారంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఆ పనిలో ఉండండి. ఈరోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూస్తాను. ఎవరు బాబు? ఓహో, ఓటమి అన్నీ నేర్పిస్తుంది. నిజమే, లోజర్ ఎప్పుడు నేలనే చూడాలి, దేవుడు చూసేలా చేస్తాడు. అంతే. ఈ మాటలు ఏదో నేనే నీతి శతకాలు చూసి చెప్పేవి కాదు, ప్రత్యక్షంగా చూసి చెబుతున్నవి. అధికారంలోకి రాకముందు పాదయాత్రలో బొగ్గలు నివరడాలు, హగ్గింగులు, కిస్సింగులు అంటూ జనంతోనే ఉన్నట్లు బిల్డప్లు ఇచ్చి ఓట్లు వేయించుకుని ఆనక గెలిచాక అధికార మదంతో అదే జనం వైపు చూడటానికే ఇష్టపడని జగన్ రెడ్డి ఇప్పుడు ఓటమితో నెత్తినెక్కిన కళ్ళు దిగి వచ్చాయి. 5 ఏళ్ళు కూడా సజ్జలే షాడో సీఎం, సజ్జలే షాడో మినిస్టర్, సజ్జలే సకలం. ఇప్పుడు ఆ సజ్జల ముఖం చాటేసి దాక్కున్నాడు. ప్రెస్ ముందు రావడం అంటేనే అలర్జీ అన్నట్లు జగన్ రెడ్డి చేసేది లేక మీడియా గొట్టాల ముందుకు వచ్చి ఏకపాత్ర అభినయాలు చేస్తా ఉన్నాడు. ఇదిగో జగను, వచ్చిన పనేంటో చెప్పు. ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఒక యంగ్స్టర్, బహుశా 20-25 ఏళ్ళు ఉంటాయేమో తన పిల్లాడికి. ఆ 20 ఏళ్ల పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు. కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వెంపర్లకు అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తా ఉంటే ఏం సాధిస్తా ఉన్నారు? ఇదిగో జగన్ రెడ్డి, నువ్వు కూడా మా ఇంట్లో మూలలో ఉన్న ముసలమ్మలా గొనగమాకు. అది అంతే, చాదస్తంతో ఉన్నవి లేనివి వాగుతూ ఉంటది. ఏంది, వైసీపీకి ఓటు వేశారని టీడీపీ వాళ్ళు కొడుతున్నారా? నిజమా? మరి రాష్ట్రంలో మీకు ఓటేసిన 1,30,00,000 పైసలకు జనాన్ని కొట్టేస్తా ఉన్నారా? హింస పెట్టేస్తా ఉన్నారా? లాజిక్ లేకుండా మాట్లాడుకో. ఆట మాట్లాడే వై నాట్ 175 అని 11 సీట్లు బొక్కబోర్లా పడ్డావు. రౌడీ రాజకీయాలు చేయమాక జగన్ రెడ్డి అన్నట్లు ఏంటి అవినాష్ రెడ్డి వచ్చి నక్కి చేస్తా ఉన్నాడు. మనోడి కాదా కంచికి చేరేది ఇప్పుడు. అదే హూ కిల్డ్ బాబాయ్ స్టోరీకి శుభం కార్డు వేసి అవినాష్ను బొక్కలోకి దోసేది ఇప్పుడు. ఆ శుభముహూర్తం కోసం రాష్ట్ర ప్రజానికం అంతా, వివేక కుటుంబ సభ్యులు, అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చేశారు, ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తూ ఉన్నారు దగ్గరుండి. ఏం సాధిస్తారు దీనివల్ల? మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్తారీ మందు కొట్టిన ప్రతిసారి ఎట్టాగే చెప్తారా? ఏంది పులివెందుల సాంప్రదాయం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావా జగన్ రెడ్డి? మీ ఫ్యాక్షన్ సాంప్రదాయాల మీద చాలా తెలుగు సినిమాలే వచ్చాయి. మీరు కొట్టడాలు ఉండవు, నరికి సాంపడాలే అని అందరికీ తెలిసిన మ్యాటర్లు ఏవో. రేపొద్దున టీడీపీ శ్రేణులు ఇబ్బంది పడతాయా? అసలు మీకు రేపు అనేది లేకుండా చేశారుగా, చాలదా? ఇంకా నీకు బలుపు పొగరు తగ్గకపోతే దానికి కూడా బాబు గారి దగ్గర పవన్ దగ్గర ట్రీట్మెంట్ ఉండనే ఉంది. సోతా ఉండు, తేనబోతు రుసేందుకు.
చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా, ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నారు. దయచేసి ఆపండి. ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి. అధికారం మారిన రోజున తాను చేస్తా ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది. ఈ రోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ఒక్కరూ కూడా రేపొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు, జరగకూడదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా. ఇదిగో శిశుపాలుడు, నరకాసురుడు, కంసుడు అన్ని నువ్వేగా జగన్మాయ. ఆహా, ఈ మాట నేనడం లేదయ్యో. అదిగో నీ అల్లుళ్ళు, నీ కోడళ్ళు అంటున్నారు. వారితో నువ్వు జగన్మావయ్య అని పిలుచుకోవాలని తెగ ఉబలాట పడ్డావుగా. వారే ఈ శాపనార్థాలన్నీ పెడతా ఉన్నారు. సాంప్రదాయం సినిమాలో సూపర్ స్టార్ కృష్ణలాగా తెగ డవిలాగులు కొడుతున్నావు. సరే, ముందు అసలు వైసీపీకి క్యాడర్ ఉందా, ఉంటే వచ్చే ఎన్నికల వరకు నిలబడుతుందా అనేది ఓ పాలి సరి చూసుకో. అప్పుడు 2029 గురించి మాట్లాడొచ్చు. చాలా సమయం ఉంది. నువ్వు అన్నట్లు కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు గడిచిపోతాయో. నీకు చూపించాల్సిన చాలా సినిమాలు బాబు పవన్లు సంయుక్తంగా నిర్మించినవి బాక్స్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాను, మరొకసారి మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాను. కరెక్ట్ సాంప్రదాయం కాదు, దయచేసి దీన్ని ఆపమని చెప్పి. ఇదిగో నువ్వు సోంబేరి సోమయ్య గారి తెక్క కొడుకు తెక్క శంకరంలో మాట్లాడుకు. హెచ్చరిస్తా ఉన్నా అంటూనే దయచేసి అని 100 సార్లు అంటావేంది జగన్ రెడ్డి? నీకు వార్నింగ్ ఇవ్వడానికి కూడా భయం అయితే ఏటా? ఓ పాలి, ఆ అబ్బాయి ఎవరు, బోయేపాటిని కలు. వార్నింగ్లు ఎంత డెడ్లీగా ఇవ్వాలో నేర్పుతాడు. అయినా సరే మడిసిలో ఖాళీజా ఉండాలయ్యో, లేదంటే ఏమీ పీకలాం. ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు 10% మంది ఓట్లు, మాకు రావాల్సిన 10% మంది ఓట్లు మీ వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి. ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. రైతులు అల్లాడిపోతా ఉన్నారు, రైతు భరోసా అందక. పిల్లలు అల్లాడిపోతా ఉన్నారు, పిల్లలు బడులు స్టార్ట్ అయ్యాయి. కానీ తల్లులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తా ఉన్నది రావడం లేదు. తల్లులు ఎదురుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళని చూసుకోండి. అక్క చెల్లెమ్మలకి ఇస్తామన్నారు నెల 1500 రూపాయలు, అది ఇచ్చే కార్యక్రమం చూసుకోండి. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఇవ్వకపోతే 3000 రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి అన్నారు. ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని. అది చూసుకోండి. ఇటువంటి ఏవి కూడా మంచి కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని, చేసే దుశ్చర్యను ఆపండి అని మరొకసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం. నీకు చిరంజీవికి సిడతలాపారావుకి తేడా తెలియనట్లుందిగా జగన్ రెడ్డి. ఇలాగైతే కష్టం. అయినా 10% ఓట్లు మీ నుంచి వాళ్ళకి షిఫ్ట్ అయ్యాయని అంత తేలిక చెప్తున్నవేంది? అక్కడ 2 పవర్ స్టేషన్లు ఉన్నాయి. అందుకే మీ 164 మంది ఫీజులు కొట్టేసాయి. ఫిల్మెంట్లు లేని బల్బులు ఎప్పటికి వెళ్ళగాలి? ఈ ఇంటికి వెళ్ళి పబ్జీ ఆడుకో సైకో రెడ్డి. పో అవయ్యా, చెప్పిన కాడికి చాలు. అయిపోయి